రాములవారి కళ్యాణం కోసం భద్రాచలం చూడముచ్చటగా ముస్తాబైంది. ఇక సీతారాముల కళ్యాణాన్ని కనులారా చూడడానికి నిన్నటి నుంచే భారీగా చేరుకున్నారు భక్తులు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. ఆలయ ఆవరణతో పాటు భద్రాచలం పట్టణం సైతం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణంలో అనేక విశిష్టతలున్నాయి. అందులో సీతమ్మ వారి మంగళసూత్రం, ఎరుపు రంగు తలంబ్రాలు, కళ్యాణం జరిగే ఏకశిలా మండపం, ముస్లిం వాయిద్య బృందం ముఖ్యమైనవి. సాధారణంగా మంగళసూత్రంలో 2 సూత్రాలు ఉంటాయి. ఒకటి పుట్టింటిది కాగా రెండవది మెట్టినింటి వారిది. భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణంలో సీతమ్మ వారి మంగళసూత్రంలో 3 సూత్రాలుంటాయి. ఒకటి సీతమ్మ తల్లి పుట్టింటివారైన జనకుని తరపుది కాగా రెండవది సీతమ్మ తల్లి మెట్టినింటివారైన దశరథుడు పంపినది. 3వ సూత్రం భక్తరామదాసు తరఫున చేయించినది. సీతారాముల కళ్యాణంలో ముత్యాల తలంబ్రాలు చాలా ప్రత్యేకమైనవి. వడ్లను చేతిగోళ్లతో ఒలిచి వీటిని సిద్ధం చేస్తారు. బుక్క, గులాల్, అత్తరు, పన్నీరు, ఆవు నెయ్యితో తలంబ్రాలు కలుపుతారు కనుక ఎర్రగా ఉంటాయి. మిథిలా స్టేడియం కళ్యాణం జరిగే మండపాన్ని ఏకశిలతో నిర్మించారు. రామాయణంలోని ప్రధాన ఘట్టాలను, రామదాసు భద్రాద్రి ఆలయాలను నిర్మిస్తున్న సమయంలో జరిగిన సంఘటనలు దీనిపై చెక్కారు. 1953లో భద్రాద్రి ఆలయంలో జరిగే ఉత్సవాలలో నాదస్వర విద్వాంసులుగా ముస్లింలు సేవలందించారు. అప్పటి నుంచి ఇప్పటికీ దీన్ని ఓ ఆచారంలా పాటిస్తున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. ఈసారి భద్రాద్రి రామయ్య కళ్యాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చేస్తున్నారు. స్వామి అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందించనున్నారు. ఇక కళ్యాణం జరిగే మిథిలా స్టేడియం ఆవరణలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. చలువ పందిరిళ్లు వేసి కూలర్లు పెట్టారు. భక్తులకు లడ్డూ ప్రసాదం, ముత్యాల తలంబ్రాలు అందజేయడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు.